ఇంతకుముందే చెప్పినట్టు జై వివేకానంద అంటే మీరేం చెప్పాలి? ఇంకోసారి జై వివేకానంద అంటే జై జై వివేకానంద అని చెప్పాలి. జై వివేకానంద, జై వివేకానంద. ఇప్పుడు మనకి ఈ విద్య, వికాసం, విజ్ఞానం, వివేకానంద పేరు మీద ఈ యువ సదస్సు జరుగుతూ ఉన్నది. ఈ యువ సదస్సు మీకోసం. ఇప్పుడు శ్రీమాన్ ఆముదాల మురళి గారు అవధాన కళానిధి శతావధాని తిరుపతి వారు ఇప్పుడు ప్రసంగిస్తారు. ఏంటంటే సంస్కృతంలోని, మన తెలుగులోను సంస్కృతంలోని, తర్వాత రామాయణ, భారత, భాగవతాలు మిగతా అందరూ కూడా ట్రైనింగ్ ఇస్తూ ఎన్నో స్కూల్స్లోని ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఇప్పుడు వారు శ్వేత అని ఉంది, అంటే టీటీడీ ఎంప్లాయీస్కి అక్కడ ట్రైనింగ్ ఇస్తారు. పెద్ద లైబ్రరీ ఉంది, ఎప్పుడైనా అవకాశం ఉంటే మీరు కూడా వెళ్ళండి. శ్వేత అక్కడ పెద్ద లైబ్రరీ ఉంది. అక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ వర్క్లో మీరు సరికొండ వెంగమాంబ, ఇక్కడ ఫోటో కూడా ఉంది, భాగవతం పైన వారు ఆ ప్రాజెక్ట్ వర్క్లో చేస్తున్నారు. సో అందరూ శ్రద్ధగా వినమని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తున్నాను. జై వివేకానంద. శ్రీరామకృష్ణ సేవా సమాజం పుదిపట్ల 70వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఈ పరమ పవిత్రమైనటువంటి ప్రాంగణంలో, అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్నటువంటి యువజన సదస్సుకు ఆధ్యక్షం వహిస్తూ ఉన్నటువంటి పరమ పూజ్య శ్రీ సుకృతానందజీ మహారాజు వారు వారి పాదపద్మాలకు నమస్కరించి, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పరమ పూజ్య శ్రీ అనుపమానంద మహారాజు వారి పాదపద్మాలకు నమస్కరించి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఇదివరకు తమ జీవితానుభవాలను రంగరించి ప్రసంగించినటువంటి శ్రీమాన్ పక్యాల భాస్కర్ రావు గారు, అదేవిధంగా శ్రీమాన్ బి సైదులు గారు, మరొక పెద్దలు శ్రీమాన్ వి సుధాకర్ రెడ్డి గారు, ఈ సేవా సమాజాన్ని స్థాపించినప్పటి నుంచి దానికి అనుబంధంతో నిరంతరాయంగా కార్యక్రమాలు నడుపుతూ ఉన్నటువంటి శ్రీ సుబ్బరాయలు గారు, వారందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ సదస్సుకు హాజరైనటువంటి పెద్దలు, పుర ప్రముఖులు, చాలామంది శ్రీ రామకృష్ణ సేవా సమాజం భక్తులు, రామకృష్ణ మిషన్ భక్తులు ఉన్నారు. అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థి మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇది 70వ వార్షికోత్సవం సేవా సమాజానికి. నిన్నగాక మొన్న మనం 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. అంటే స్వాతంత్ర్యం వచ్చినటువంటి 7 సంవత్సరాలకంతా స్థాపన అయినటువంటి సేవా సమాజం ఇది అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మన స్వాతంత్ర్యం ఏ విధంగా వృద్ధి చెందుతూ ఉందో సేవా సమాజం కూడా అలా వృద్ధి చెందుతూ ఉంది అని గుర్తుపెట్టుకొని, ఈరోజు సదస్సు యొక్క అంశం విద్య, వికాసం, విజ్ఞానం అనేటువంటి అంశం. మన శ్రీ సైదులు గారు ప్రసంగిస్తూ దానికి వివేకం కూడా కలిపారు. చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇక ఈ అంశంలోకి ప్రవేశించే ముందు మనం ఒక లా, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో మొదటి లాను, న్యూటన్ గమన నియమాల్లో మొదటి లాను గురించి మాట్లాడుకొని వెళ్దాం. ఎందుకయ్యా మేమేదో యువజన సదస్సుకు వస్తే మళ్ళీ ఇక్కడ సైన్స్ పాఠం మొదలు పెడతాను అని చెప్పి అనద్దండి. ఊరికే ఒకసారి గుర్తు చేసుకొని పోదాం. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో ఫస్ట్ లా ఏం చెప్తుందంటే, ఎవ్రీ బాడీ కంటిన్యూస్ ఇట్స్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్
unless it is compelled by an external force అని చెప్తుంది. I repeat, every body continues its state of rest or uniform motion unless it is compelled by an external force. అంటే మనం ఏం చేస్తూ ఉంటాం ప్రతిరోజు పొద్దున్నే 7కో 8కో వీలైతే 9కో నిద్రలేస్తాం. నిద్ర లేచిన తర్వాత ఓ పావు లీటర్ తక్కువ లేకుండా కాఫీ తాగుతాం. ఆ తర్వాత కుదిరితే స్నానం చేస్తాం, లేదంటే పళ్ళు మాత్రం తోముకుంటాం. అంటే వెసులుబాటును బట్టి కొంతమంది రోజు స్నానం చేసే వాళ్ళు ఉంటారు, కొందరు పండగకు స్నానం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇష్టం అనుకున్నాం. దాని గురించి మనం విమర్శించడానికి మనకు ఎలాంటి హక్కు లేదు కాబట్టి అది వాళ్ళ ఇష్టం. ఎందుకు అంటే కొంతమంది అవధూతలు కొన్ని ఏళ్ల తరబడి స్నానం చేయకుండా ఉంటారట. ఒక ఆయన ఒక ప్రసంగంలో చెప్పాడు. ఆయన అడిగినారు, మైక్ పెట్టి అడిగితే, ఏమండి మీరు గడ్డం గీక్కోలేదు అని అడిగారు. ఆయన ఏమన్నాడంటే, గడ్డం గీక్కోవాలని నాకు అనిపించినప్పుడు కాదు గీక్కోవడం, అది నన్ను డిమాండ్ చేయాలి. ఇదిగో నేను ఉండలేకుండా పోతున్నాను నీ ముఖం మీద, కాబట్టి షేవ్ చెయ్యి అనేది డిమాండ్ చేసినప్పుడు నేను చేస్తానని. అట్లా కొంతమందికి శరీరం డిమాండ్ చేసినప్పుడు స్నానం చేద్దామనేటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి మనం ఎవరి సిద్ధాంతాన్ని తప్పు అని అనడానికి వీలు లేదు. ఎవరి సిద్ధాంతం వాళ్ళది. మనకేది నచ్చితే అది తీసుకొని వెళ్తూ ఉండడమే. కాబట్టి అట్లా స్నానం చేస్తాం, చేస్తాం, లేదంటే లేదు. అటు తర్వాత మధ్యాహ్న భోజనానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకుంటాం. మధ్యలో ఒక లిటిల్ న్యాప్, చిన్న కునికేమైనా వస్తే చూస్తాం, లేదా టీవీనో ఏదో కార్యక్రమాలు ఉంటే చూస్తాం, లేదా మనం చేయాల్సిన ఉద్యోగం ఏదైనా ఉంటే అట్లా వెళ్తాం. వెళ్ళి ఇక్కడ వాయిదా వేసినటువంటి పని అంటే నిద్రపోవడం అనేటువంటి పని అక్కడ కుర్చీలో కూర్చొని కూడా కాసేపు చేస్తాం. అటు తర్వాత ఈరోజు చేయాల్సిన పని రేపటికి, రేపు చేయాల్సిన పని ఎల్లుండికి, ఎల్లుండి చేయాల్సిన పని మర్నాటికి, ఈ నెల పనులు రేపు నెలకి, రేపు నెల పనులు వచ్చే నెలకి, ఈ సంవత్సరం పనులు వచ్చే సంవత్సరానికి, ఇట్లా వాయిదా వేస్తూ ఖాళీగా ఉండాల్సినటువంటి టేబుల్ని ఫైల్స్తో నింపుకుంటాం. ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇట్లా కాలక్షేపం అవుతుంది, అయిపోతుంది. మళ్ళీ సాయంకాలం అవుతుంది, వస్తాము. వచ్చిన తర్వాత ఏదో స్నాక్స్ అంటాము, ఆ తర్వాత టీ తాగుతాము. మళ్ళీ మనకి ఇష్టమైనటువంటి సీరియల్లో 3-4 ఉంటాయో చూస్తాము. ఇంట్లో ఏమైనా గొడవ పడాల్సి ఉంటే గొడవ పడతాము. అంటే ఆఫీసులో ఏదైనా చిరాకు ఉందనుకో, అదంతా తెచ్చి ఇంట్లో చూపిస్తాము. లేదా ఇంట్లో చిరాకుగా ఉంటే ఆఫీసులో గొడవ పడతాము. అంతే కదా. అంటే ఈ మనసులో ఉండేటువంటి దాన్ని ఎక్కడో ఒక చోట దాన్ని రిలీజ్ చేసుకోవాలి. స్ట్రెస్ రిలీజ్ పాయింట్స్ కొన్ని ఉంటాయి. ఆ స్ట్రెస్ రిలీజ్ పాయింట్స్ ఏంటంటే, ఇంట్లో ఆవిడ కాఫీలో చక్కెర తక్కువ వేసింది, చేదుగా ఉందనుకో, నాకు ఇంకొంత ఒక స్పూన్ చక్కెర వేయమని అడిగాము. ఆమెమంటుంది, ఒంటి నిండా చక్కెర ఫ్యాక్టరీ పెట్టుకొని మళ్ళీ ఇంకో స్పూన్ వేయమని అడుగుతున్నావు, ఆ మాత్రం తెలియదా అని అంటుంది. సరే ఇంకా ఏమి అనలేము, లాజిక్తో కొట్టింది, ఏమనలేము, ఏం చేస్తాం? ఇక అది అట్లే ఉంటుంది. పోయిన తర్వాత ఆఫీస్లో పోయిన తర్వాత వాటర్ బాయ్ నీళ్లు పెట్టలేదు అప్పటికి. ఇక చిరాకంతా చూపిస్తాం, నీకు ఏమో అంటాం, అనుకోవడానికి మాటలు కూడా 4 అంటాం. అంటే ఆ స్ట్రెస్ని ఎక్కడో ఒక చోట రిలీజ్ చేసుకుంటూ ఉంటాం. దానివల్ల మనకు ఉన్నటువంటి రిలేషన్స్ దెబ్బతింటూ ఉంటాయి. సరే, ఇదంతా పక్కన పెడితే సాధారణమైనటువంటి జీవితం ఈ విధంగా సాగిపోతూ ఉంటుంది. ఇప్పుడు న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ మనకు అవసరం. ఎవ్రీ బాడీ కంటిన్యూస్ ఇట్స్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్. యూనిఫామ్గా ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇలాగే జరుగుతూ ఉంటే జీవితంలో మార్పు రాదు. మనందరం ఇక్కడికి ఎందుకు వచ్చి కూర్చున్నాం ఈ సదస్సులే కంటే, ఇప్పుడు మనకు ఉన్నటువంటి జీవితం కంటే మెరుగైనటువంటి జీవితం అవసరమై కూర్చున్నాము. అవునా కాదా? అవునా కాదా? ఇప్పుడు ఉన్నదే మెరుగైనటువంటి జీవితం అయితే మళ్ళీ ఈ ఒక సెక్షన్ని మనం యాడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మన కాలాన్ని వృధా చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇంతకంటే మెరుగ్గా ఉండాలని అనుకుంటున్నాము. ఎందుకంటే మెరుగైనటువంటి జీవితం కావాలి, ఎందుకంటే మెరుగైనటువంటి ఆలోచన విధానం కావాలి, ఎందుకంటే మెరుగైనటువంటి సంబంధాలు మనకు అవసరం. అందుకోసమని మనం ఈ సెక్షన్లో కూర్చున్నాం. ఇది అవసరమైంది అని మనం మొదట ఫీల్ కావాలి. ఎందుకు అంటే, ఏదైనా మనం ఒక కుండలోకి నీళ్లు పోయాలంటే 3 పాయింట్లు ప్రధానమైనటువంటివి, పదే నేను పేర్కొనేటువంటి పాయింట్ ఇవి. మనం కుండలోకి నీళ్లు పోయాలంటే మొట్టమొదట
ఆ కొండ బోర్లించి ఉండకూడదు. బోర్లించి ఉండేటువంటి కొండ మీద కుంభవృష్టి కురిసినా తిప్పి చూసినామంటే దాంట్లో ఏమీ ఉండదు, తడి కూడా ఉండదు. అట్లాగే అవతల కుంభవృష్టిని కురిపించేటువంటి వక్తలు ఎంతమంది ఉన్నా నీ మెదడు వినడానికి సంసిద్ధంగా లేకపోతే, నీ చెవులు వెల్లకిలా తిప్పిన కొండలాగా లేకపోతే, నీ మనస్సు దీనికి సంసిద్ధత చూపించకపోతే ఇవంతా వృధా. రెండవది ఏమిటంటే, సరే వెళ్ళకిలా తిప్పాం కొండని, దానికి రంధ్రం ఉండకూడదు. ఎందుకు అంటే ఎంతసేపు పోసినా చివరికి అయిపోతుంది. ఏమైనా సదస్సు ఉపయోగించావు కదా, యువజన సదస్సు ఏం చెప్పారు, సుకృతానందజీ మహారాజ్ ఏం మాట్లాడారు, ఆమదాల మురళి ఏం మాట్లాడారు, వాళ్ళు మాట్లాడారండి, చాలా బాగా మాట్లాడారు, ఏదేదో మాట్లాడారు. ఏదేదో ఎందుకు మాట్లాడతారయ్యా? కనెక్టివిటీ లేకుండా ఎందుకు మాట్లాడతారు? కనెక్టివిటీ లేని మాటలు మాట్లాడరు కదా, కనెక్టివిటీ ఉండే కదా మాట్లాడతారు. మరి నువ్వెందుకు వాటితో కనెక్ట్ కాలేదు? వాళ్ళు టాపిక్తో కనెక్ట్ అయి మాట్లాడారు, నువ్వు ఆ టాపిక్తో కనెక్ట్ కాలేదు కాబట్టి ఏదేదో మాట్లాడినారని అనిపిస్తావు. అంటే ఏమర్థం? కొండకు చిల్లు ఉంది, రంధ్రం ఉంది. సో అట్లాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే కాసేపు, అందుకే తలుపులన్నీ క్లోజ్ చేసింది, అటు వెళ్ళిపోకుండా అవన్నీ లోపలే ఉండాలి, రాసుకోవాలి. ఇంకా పిల్లలకి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మీరు ఎప్పుడు ఇట్లాంటి సదస్సుకు వచ్చినా మీ చేతిలో ఒక పెన్ ఉండాలి, ఒక నోట్బుక్ ఉండాలి. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఉండాలి ఖచ్చితంగా. అది ఉండి ఏం చేసుకుంటామంటే, ఏదో ఒకటి నీకు నచ్చిన పాయింటో నచ్చని పాయింటో, ఆమదాల మురళి ఏదో మాట్లాడాడండి, ఇది నాకు నచ్చలేదు, నచ్చని పాయింట్ రాసుకో, పర్వాలేదు. ఆ నచ్చని పాయింట్ని నువ్వు ఎప్పుడు కన్సిడర్ చేయద్దు. ఇది నచ్చిందండి, సైదుల్ గారు మాట్లాడిన దాంట్లో నాకు ఇది నచ్చిందండి, కన్సిడర్ ఇట్, కనెక్ట్ విత్ ఇట్. ఇది నోట్ చేసుకోకపోతే మనం ఇట్లాంటి సదస్సులకు కాలక్షేపానికి వచ్చినట్టు అవుతుంది. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఎట్లాంటి ఉపన్యాసమైనా మొదటి 10 నిమిషాల తరువాత ఎంత శ్రద్ధగా వినేటువంటి వాటికైనా చిన్న కునుకు వస్తుంది. అది సహజ లక్షణం, అది ఒక ఆధ్యాత్మిక శాస్త్రం. ఏమిటంటే ఆధ్యాత్మిక శాస్త్రం, పరమేశ్వరుడు త్రిగుణాత్మకమైనటువంటి స్వరూపుడు, ఆయన మనలో కూడా ఉంటాడు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. మొదట ఎవడైనా బాగుపడిపోదాము అని అనుకొని వచ్చినాడంటే ముందు వాటిలో ఉండేటువంటి తమో గుణాన్ని రెచ్చగొడతాడు పరమేశ్వరుడు. తమో గుణం అంటే ఏమిటి? హాయిగా నిద్రపోవడం. మీరు చూడండి, ఉపన్యాసం జరుగుతున్నా, భజన జరుగుతూ ఉంటుంది, మధ్యలో వాయిస్తూ ఉంటారు, వెనక వరుసలో కూర్చొని ఉండేవాడు రామకృష్ణ 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 గుర్రు అంటాడు. అది పరమేశ్వరుని యొక్క ప్రభావం. ఆయన ముందు తమో గుణాన్ని రెచ్చగొడతాడు. ఇక వీడు నిద్రపోతున్నాడంటే అయిపోయింది, వీని సంకల్పం నెరవేరలేదు. కానీ ఆ నిద్రను జయించేటువంటి సంకల్పం మనకు ఉంటే మనం అక్కడ నిలబడగలుగుతాం. తమో గుణం తర్వాత రజోగుణాన్ని రెచ్చగొడతాడు. రజోగుణం ఎట్లుంటుంది తెలుసా? మొత్తం ఎంతమంది భక్తులు ఉన్నారు వేదిక మీద? వీళ్ళల్లో ఎవరి కంటే బాగా మాట్లాడగలం మనం? ఇది రజోగుణం. ఎంతమంది వింటాడారు? మీ పక్కన ఉండేవాడు వింటాడా లేదా? వాడేం రాసుకుంటాడు, మనం ఏం రాసుకుంటాడు? ఇది రజోగుణం. కంపారిజన్ స్టార్ట్ అవుతుంది మెల్లగా. ఈ రజోగుణాన్ని రెచ్చగొడతాడు. ఇది కూడా నాశనం అయిపోవడానికి పరమేశ్వరుడు చేసేటువంటి లీలలు ఇవన్నీ. ఆ తర్వాత దీన్ని కూడా ఓవర్కమ్ చేయాలి. అంటే సాధకుడు ఏం చేస్తాడంటే, నేను గొప్ప సాధకుడిని అనేటువంటి భ్రమలోకి వెళ్ళిపోతాడు. అహంకారం అక్కడ మొదలైపోతుంది. నా అంత సాధన చేసినటువంటి వాడు ఎవడో లేడు, నాకు అది ఉంది ఇది ఉంది, నేను గాలిలో నుంచి ఇట్లా అన్నానంటే శివలింగం వస్తుంది, విభూతి వస్తుంది అని అంటాడు. అయిపోయింది, ఇక్కడికి పతనం ప్రారంభమైందని అర్థం. అందుకని పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే ఇదంతా పరీక్ష పెడుతూ ఉంటాడు. ఆ పరీక్షను నెరవేర్చుకొని సత్వం సంజాయతే జ్ఞానం. జ్ఞానం దగ్గరికి రావాలంటే ముందు సత్వగుణాన్ని అలవర్చుకోవాలి. అంటే నిద్రను జయించాలి, అహంకారాన్ని జయించాలి. ఈ రెండింటిని జయించి ముందుకు వచ్చినామంటే ఏమైనా కొంత జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి అంశమే మొదటిది విద్య అన్నారు. విద్య అంటే ఏమర్థం అంటే, విద్యు జ్ఞానే అనే ధాతువు నుంచి విద్య అనేది వచ్చింది. విద్య అంటే తెలుసుకోవడం. దేన్ని తెలుసుకుంటావు? తెలిసింది తెలుసుకుంటావా, తెలియని తెలుసుకుంటావా?
తెలియందే తెలుసుకుంటాం జనరల్గా. ఏమి తెలియదు నీకు? ఏమీ తెలియదు. ఏమి తెలియదు? ఏమీ తెలియదు. ఏమి తెలుసు? ఏదో తెలుసు. ఏదో తెలుసు. ఏది తెలుసు అంటే ఆకలేస్తే అన్నం కావాలనేది తెలుసు, దప్పికేస్తే నీళ్లు తాగాలనేది తెలుసు, ఇంతవరకు తెలుసు. అంటే మనకు తెలిసింది ఏంటంటే శరీరం యొక్క అవసరాలు, వాటిని తీర్చుకునేటువంటి విధానం మనకు తెలుసు. మనకు తెలియనటువంటిది ఏమిటంటే ఈ శరీరాన్ని నడిపించేటువంటి ఒక చేతన శక్తి లోపల ఉంది, చైతన్యం ఉంది. దానికేం కావాలో మనకు తెలియదు. ఇది తేడా, గుర్తుపెట్టుకోండి. అంతే. మనకు అన్నీ తెలుసు. దేనికి సంబంధించి? శరీరానికి సంబంధించి. రోగం వస్తే వైద్యం చేసుకోవాలి, ఆకలి వేస్తే అన్నం తినాలి, దక్కేస్తే నీళ్లు తాగాలి. ఇదంతా తెలుసు. దీన్ని ఎవరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అలసట వస్తే నిద్రపోతాం, దానికి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి ప్రత్యేకమైనటువంటి సదస్సులు అక్కర్లేదు. మరి సదస్సు దేనికి కావాలి? ఈ శరీరాన్ని నడిపించేటువంటి శక్తి లోపల ఒకటి ఉంది. దానికి నువ్వు మనసని పేరు పెడతావా, బుద్ధిని పేరు పెడతావా, అంతఃకరణం అనుకుంటావా, సూక్ష్మ శరీరం అంటావా, నీ ఇష్టం. తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. అయితే దానికి ఒక అవసరం ఉంది. అది ఈ శరీరాన్ని సరైనటువంటి దారిలో నడిపించాలి. అది డ్రైవర్. వాడు డ్రైవర్. ఆ డ్రైవరు ఫుల్లుగా మద్యం సేవించి 60 మందిని ఓవర్ లోడ్ వేసుకొని ఇంకొక 20 మందిని లోపల, 80 మందిని లోపల, టాప్ మీద కూడా ఒక 20 మందిని ఎక్కించుకొని 100 మందితో ఫుల్లుగా మద్యం తాగి బండి నడుపుతూ ఉన్నాడు అనుకోండి. ఏమవుతుంది? క్షణక్షణం గండంగా ప్రయాణం సాగుతుంది. మన లోపల ఒక డ్రైవర్ ఉన్నాడు. ఆ డ్రైవర్కి సరైనటువంటి డ్రైవింగ్ తెలియదు, లైసెన్స్ లేదు. పైగా వాడు రకరకాలైనటువంటి వ్యామోహాల్లో ఉన్నటువంటి వాడు. వాడికి రకరకాలైనటువంటి వ్యసనాలు ఉన్నాయి. ఏం దాగి స్టీరింగ్ పట్టుకున్నాడో తెలియదు. మనం చక్కగా నడవడం లేదు. బండి ఇటు అటు పోతుంది. మన జీవితం జిగ్జాగ్గా పోతూ ఉంది. కారణం ఏంటంటే లోపల నడుపుతూ ఉన్నటువంటి వాడు సక్రమంగా నడపడం లేదు. వానికి విద్య కావాలా? వానికి విద్యను అందించడం కోసం ఈ సదస్సు కావాలి. అర్థమైంది ఈ సదస్సు యొక్క ప్రయోజనం? ఇప్పుడు ఒకవేళ మనం జిగ్జాగ్గా నడవడం లేదండి, మేము స్ట్రైట్గా నడుస్తున్నామంటే నువ్వు దీనికి అధికారి కాదు. ఈ సదస్సుకి నువ్వు అవసరం లేదు. ఎందుకంటే మెరుగ్గా వెళ్ళాలి, ఎందుకంటే వేగంగా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఈ సదస్సు యొక్క అవసరం మనందరికీ ఉంది. అయితే ప్రపంచంలో నీతులు చెప్పనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. మీరు ఒక స్మగ్లర్ దగ్గరికి వెళ్ళండి. ఒక అన్వాంటెడ్ పర్సన్, ఈ సమాజం వెలివేసినటువంటి వాని దగ్గరికి వెళ్ళండి. వాడు కూడా ఒక నీతి చెప్తాడు. కాబట్టి నీతులు తెలియనటువంటి వాడు ఈ ప్రపంచంలో లేదు, ఇన్క్లూడింగ్ మీ అండ్ యువర్ సెల్ఫ్. మీకు తెలుసు, నాకు తెలుసు. నేనేం చెప్తున్నానో కూడా మీకు అన్నీ తెలిసినటువంటి, నేను కొత్తగా ఏం చెప్పడం లేదు, ఇవన్నీ మీకు తెలిసినటువంటివి. మరి అందరికీ అన్నీ తెలిసినప్పుడు ఎందుకు అంత సజావుగా నడవడం లేదు అంటే ఒకటి ఆచరణ లోపిస్తూ ఉన్నది. ఆకలేస్తే అన్నం తినాలి అనేది అందరికీ తెలుసు. కానీ మనం ఎక్కడ ఆగిపోతున్నామంటే ఆకలేస్తే అన్నం తినాలి, ఆకలేస్తే అన్నం తినాలి, ఆకలేస్తే అన్నం తినాలి, ఆకలేస్తే అన్నం తినాలి. వాడి శక్తి కొద్దీ ఒకడు అష్టోత్తరం చదివితే, ఒకడు సహస్రం చదివితే, ఒకడు దశ సహస్రం చదివితే, ఒకడు రామకోటి రాసినట్టు రాస్తే ఆకలేస్తే అన్నం తినాలి, ఆకలేస్తే అన్నం తినాలి. నువ్వు 1,000 సార్లు దీన్ని రాసినావనుకో, రామకోటి రాసినట్టు, ఆకలి తీరుతుందా? తీరదు. కాబట్టి నువ్వు ఎన్ని నీతి శాస్త్రాలు వంట పట్టించుకున్నా, నేర్చుకున్నా, ఒక్కటి ఆచరించకపోయినా నీకు ప్రయోజనం ఉంది. ఆచరించేటువంటి విద్య శ్రేష్టమైనటువంటి విద్య. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీతను ఉపదేశిస్తూ ఆ మధ్యలో 9వ అధ్యాయంలో రాజవిద్య రాజగుహ్య యోగం, దాని పేరు రాజవిద్య. విద్య మామూలు విద్య కాదు, రాజవిద్య, శ్రేష్టమైనటువంటి విద్య. దాని గురించి చెబుతూ ఏమంటాడంటే, ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యత్ జ్ఞాత్వా మోక్షసే అశుభాత్. ఇదిగో అబ్బాయి, నువ్వు చాలా మంచివాడివయ్యా,
అసూయ లేనటువంటి వాడివి, అనసూయవే, అసూయ లేనటువంటి వాడివి, అందరూ బాగుపడాలని కోరుకునేటువంటి వాడివి. అవతల ప్రసాదం ఇస్తూ ఉండాలంటే నువ్వు మాత్రం తీసుకొని వెళ్ళిపోయి ఎవరైనా అడిగితే ప్రసాదం ఎక్కడ తెచ్చుకున్నావంటే ఇది నేను మా ఇంటి నుంచి పార్సిల్ కట్టుకొని వచ్చుకున్నాను అని చెప్పేటువంటి వాడివి కాదు. ప్రసాదం అక్కడ ఇస్తున్నారు బాబు, నేను తెచ్చుకున్నాను, ఇదిగో కావాలంటే నువ్వు తీసుకో, మళ్ళీ నేను పోయి తెచ్చుకుంటాను అనేటువంటి వాడివి నువ్వు. అనసూయవే, అసూయ లేనటువంటి వాడివి. కాబట్టి నీకు ఇది నేను చెప్తున్నాను. ఏమిటి అంటే ఇది రాజ విద్య, చాలా రహస్యమైనటువంటిది. ఎత్ జ్ఞాత్వా, దీన్ని తెలుసుకున్నామంటే మోక్షసే అశుభాత్, నీ జీవితంలో అశుభం అనేదే ఉండదు, దుఃఖం అనేదే ఉండదు, నిరంతరం ఆనందంగా ఉంటావు, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతావు. అయితే ఇది ఎట్లాంటిదంటే జ్ఞానం విజ్ఞాన సహితం. ఇందాక మన సైదుల్ గారు మాట్లాడుతూ చెప్పారు, ఒక విషయాన్ని తెలుసుకోవడం జ్ఞానం, దాన్ని ఆచరించడం విజ్ఞానం. కాబట్టి నాయన ఇప్పుడు నేను చెప్పిన 18 అధ్యాయాలు నువ్వు శ్రద్ధగా మొదటి బెంచీలో కూర్చొని వినేటువంటి స్టూడెంట్ లాగా విని అంతా మర్చిపోయి మళ్ళీ బయట పోయిన తర్వాత పిల్లంబులు కింద పడేసి నేను యుద్ధం చేయనని చెప్పి అన్నామంటే అది విజ్ఞానం కాదు. కావాలంటే మళ్ళీ అతను అప్పచెప్తాడు. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైనది కొదవు కాదు. చిన్నప్పుడు నేర్చుకున్నాం, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తన గురక్ష, దయ చుట్టంబు. చిన్నప్పుడే నేర్చుకునేసినాం, చిన్నప్పుడే నేర్పించేశారు. ఇవన్నీ జీవితానికి ఉపయోగపడతాయిరా బాబు అని. చచ్చేటప్పుడు కూడా కోపం పోదు, చచ్చేటప్పుడు కూడా చిత్తశుద్ధి ఉండదు. మరి అది ఎందుకు ఉపయోగపడినట్టు? కాబట్టి నాయన ఆచరించండి. ఎప్పటి నుంచి సార్? ఓ మంచి రోజు చూసి చెప్పండి. ఈ శ్రావణ మాసంలోనే చేద్దామా, భాద్రపదం వెళ్ళిన తర్వాత చేద్దామా, ఆశ్వయుజ అమావాస్య తర్వాత చేద్దామా, నరకాసుర వధ అయిన తర్వాత చేద్దామా? నాయనా ఇప్పుడే చెయ్యి. డూ ఇట్ నౌ. ఇప్పుడే, ఇదే మంచి సమయం. మంచి సంకల్పాలకి చెడు సమయం ఉండదు. డూ ఇట్ నౌ, ఇప్పుడే ప్రారంభం చేయి. ఇప్పుడే ప్రారంభం చేసినామంటేనే సాధ్యం అవుతుంది. కొంతమంది లేటుగా ప్రారంభం చేస్తారు. ఒక ఆయనట చాలా ఆనందంగా బ్రతకాలని అనుకున్నాడు. బ్రతకాలని అనుకుంటే ఆయన ఒకరోజు యమధర్మరాజు ఆయనకు ఎదురుగా వచ్చాడు. వస్తే యమధర్మరాజు అడిగాడు, అయ్యా నీ ఆయుష్ త్వరలో ముగిపోతుంది, నువ్వు ఏమైనా కోరికలుంటే తీర్చేసుకొని చెప్పి అన్నాడు. అయితే ఎంతండి నా ఆయుష్ అన్నాడు. 80 సంవత్సరాలండి మీ ఆయుష్, ఈ లోపు మీకు ఏమైనా కావాలంటే చేసుకోండి అన్నాడు. సరే ఆయన ఆలోచన చేశాడు, మనం చాలా బాగుండాలి, బాగా బ్రతకాలి అని అనుకున్నాడు. ఆయన బాగా బ్రతకాలి అంటే ఎట్లా బ్రతకాలి అని ఆయన ఒక డెఫినేషన్ రాసుకున్నాడు. నాకు 4 అంతస్తుల భవనం ఉండాలి, ఓ పెద్ద తోట ఉండాలి భవనం చుట్టూ, మధ్యలో 4 ఉయ్యాల మంచాలు ఉండాలి, దానికి 4 వైపులా 4 గేట్లు ఉండాలి, 4 గేట్లకు 4 గంటల 8 మంది కాపలా వాళ్ళు ఉండాలి, దానికి 4 కార్లు ఉండాలి, నేను ఏ గేట్లో నుంచి వెళ్తే అక్కడ 4 కార్లు స్టార్ట్ చేసి పెట్టుకొని ఉండాలి, ఏ కారు ఎక్కితే, ఇదంతా ఆయన డెఫినేషన్ రాసుకున్నాడు. ఎట్లా ఆనందంగా ఉండాలి, ఏది ఆనందం తనకు అనేసి డెఫినేషన్ రాసుకున్నాడు. రాసుకొని ఏం చేశాడంటే దానికోసం ప్రయత్నం కూడా చేశాడు, కష్టపడ్డాడు, డబ్బు సంపాదించాడు, ఇవన్నీ తయారు చేసుకున్నాడు. ఇవన్నీ తయారు చేసుకొని గృహప్రవేశం చేశాడు. గృహప్రవేశం చేసే నాటికి ఆయనకి 79 సంవత్సరాల 364 రోజులు అయిపోయినాయి. ఆ రోజు రాత్రి యమధర్మరాజు మళ్ళీ వచ్చాడు. అయ్యా రేపు సూర్యోదయంతో నీ ఆయుష్ తీరిపోతుంది, కాబట్టి రేపు ఉదయం సూర్యోదయం 5:45 కనీస పంచాంగంలో ఉంది. సూర్యోదయం ఉదయించినాడంటే నీకు ఆయుష్ పెరిగినట్టు లెక్క అయిపోతుంది. కాబట్టి 44వ నిమిషానికి నా పాశం వస్తుంది, నీ ప్రాణం తీస్తుంది అని చెప్పేశాడు. భలే వాడే స్వామి నువ్వా, ఇంత కష్టపడి ఇంత తయారు చేసుకుని ఎందుకు నేను అనుభవించకుండానే వచ్చేయడమా? ఇదంతా ఎప్పుడు అనుభవించాలి నేను? ఇవన్నీ సుఖంగా అనుభవిద్దామని కదా నేను ఇవన్నీ తయారు చేసుకున్నది అని చెప్పన్నాడు. దానికి నాకేం సంబంధం? నా పని నేను చేసుకొని పోతుంటాను, నువ్వు కొంచెం త్వరగా తయారు చేసుకొని ఉండాల్సింది అని చెప్పన్నాడు.
త్వరగా ఎట్లా తయారవుతుంది, టైం సరిపోదు కదా అన్నాడు. అంటే అప్పుడు యమధర్మరాజు ఒక లెక్క చెప్పాడు. ఆ యమధర్మరాజు చెప్పిన లెక్క మీకు చెప్తాను, మీకు నచ్చితే చూసుకోండి. నాయన రోజు ఎన్ని గంటలకు నువ్వు నిద్ర లేస్తావు? 6కు లేస్తాను అన్నాడు. ఒక్క మాట మాట్లాడుతున్నాను. ఒకటి, 1 గంట ముందుకు జరుపుతావు నువ్వు నిద్ర లేచేటువంటి సమయాన్ని. అంటే 5 గంటలకు నిద్ర లేస్తావు. 5 గంటలకు నిద్ర లేస్తే రోజుకు నీకు ఎంత టైం మిగులుతుంది? నువ్వు యాక్టివ్గా ఉండే టైం 1 గంట ఎక్స్ట్రా అవుతుంది. అంటే నువ్వు బ్రతుకున్న టైం 1 గంట ఎక్స్ట్రా వచ్చింది. పడుకున్న తర్వాత నిద్రపోయిన తర్వాత బ్రతుకుండా వచ్చే ఎవరికే తెలుసు? ఆడ అనుభవించేది ఏముంది? నువ్వు అనుభవించేది జాగ్రత్త అవస్థలో అనుభవిస్తూ ఉంటావు. నువ్వు జాగ్రత్తలో ఉండేటువంటి సమయం 1 గంట నీకు అదనంగా వచ్చింది. ఇది లెక్కేస్తే 80 సంవత్సరాలకి ఒక్కొక్క గంట రోజుకు చొప్పున లెక్కేస్తే, మళ్ళీ మీరు లెక్కేసుకోండి, 3 సంవత్సరాలు అదనంగా వచ్చింది. ఇప్పుడు ఇంత ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు 3 సంవత్సరాలు దాన్ని అనుభవించుంటే ఆనందంగా ఉండుంటాడా లేదా? ఉండుంటాడు. కాబట్టి ఒక్కరోజు 1 గంట ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల ఎంత పోగొట్టుకుంటున్నాడు? 3 సంవత్సరాల జీవితాన్ని పోగొట్టుకుంటున్నాడు. కాబట్టి మన జీవితం మనం నిద్ర లేచే చోటే ప్రారంభం అవుతూ ఉంది. విద్యార్థి మిత్రులారా గుర్తుపెట్టుకోండి, వ్యాన్ వచ్చిందని లేచి పరిగెత్తద్దండి. ఏమిరా స్నానం చేశావంటే, లేదు సెంటు కొట్టుకొని వచ్చినానని చెప్పొద్దండి. 1 గంట ముందు నిద్ర లేవడం అలవాటు చేసుకోండి. సార్ నేను 5కి లేస్తాను సార్, వెరీ గుడ్. 4కి లేచామంటే ఇంక 3 ఏళ్ళు ఎక్స్ట్రా బతుకుతావు. నచ్చలేదు కదా? నచ్చలేదని రాసుకోండి, పర్వాలేదు. మీరు చప్పట్లు కొట్టలేదు అంటే నాకు నచ్చలేదని అర్థమైంది. వద్దు బలవంతంగా ఏం కొట్టద్దండి. ఈ పాయింట్ మాకు నచ్చలేదు. ఎందుకంటే ఇంట్లో మా అమ్మ నిద్ర లేపడమే, మా నాన్న నిద్ర లేపడమే, ఇక్కడికి వస్తే మీరు కూడా నిద్ర లేపడమే. ఎందుకు ఈ మాట చెప్పినానంటే, ఆయన స్వామి వివేకానందుల వారు మేల్కోండి, ఆయన మొట్టమొదటి చెప్పిన మాట అది. మేల్కోండి, అరైజ్. ఎప్పుడు సార్? 10:30 కాదు సార్, 10:30 కాదు సార్, పొద్దున్న 5 గంటలకు సార్, కుదిరితే 4కి సార్. అప్పుడు అరైజ్, అవే. అప్పుడు మెలకువతో ఉండండి, అప్పుడు మేల్కోండి, అప్పుడు లేయండి. ఆ తర్వాత మీ గోల్ రీచ్ అవుతారు. ఇది మొదటి పాయింటే వదిలేసినాం మనం. మొదటి పాయింటే వదిలేసి ఆయన జ్ఞానయోగంలో ఏం చెప్పారు, కర్మయోగంలో ఏం చెప్పారు, భక్తి యోగంలో ఏం చెప్పారు అని మునిగి తేలుతున్నాం. మొదటి మాటే విననటువంటి వాడు మిగతా వాటిన్నింటినీ పట్టుకొని వేలాడటం వల్ల నిష్ప్రయోజనం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కంటైనర్ శుభ్రంగా లేదు. నువ్వు కంటెంట్ ఏం పోసినా అది వేస్ట్. అప్పుడు నీ జీవితం ప్రొడక్టివ్గా తయారు కాదు. మనం ఒక ఛానల్ చూస్తూ ఉంటాం, అది జంతువులకు సంబంధించినటువంటి ఛానల్. ఒక జింకను ఒక చిరుతపులి తరుముతూ ఉంటుంది. మనకు టెన్షన్ ఏంటంటే, దొరికిపోతుందేమో, చచ్చిపోతుంది, అయ్యో పాపం చచ్చిపోతుంది, దొరికిపోతుందేమో అని టెన్షన్ పడుతుంటాను. ఇంకొక కోణం చెప్తున్నా మీకు, అయ్యో తప్పించుకుని ఇస్తుందేమో, ఇది ఆకలితో వస్తుంది, అయ్యో తప్పించుకుని ఇస్తుందేమో, ఇది ఆకలితో వస్తుంది. జింక తప్పించుకుంటే పులి ఏమవుతుంది? ఆకలితో వస్తుంది. జింక దొరికిపోతే జింక ఏమవుతుంది? ప్రాణాలు పోగొట్టుకుంటుంది. ఇప్పుడు నువ్వు జింకకు సపోర్ట్ చేయడం కరెక్టా, పులికి సపోర్ట్ చేయడం కరెక్టా? జింకకు సపోర్ట్ చేస్తావా, పులికి సపోర్ట్ చేస్తావా? నువ్వు జింకకు సపోర్ట్ చేస్తావా, పులికి సపోర్ట్ చేస్తావా? జింకకు నువ్వు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, పులికి నువ్వు సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వద్దు, నువ్వేం చెప్పద్దు. నువ్వు జింకకు సపోర్ట్ చేయొద్దు, పులికి సపోర్ట్ చేయొద్దు. నువ్వు దాన్ని అలా చూడు. దానికి దొరికింది అంటే, అరే దానికి ఆహారం దొరికిందేను, దానికి ఆయుష్ తీరిపోయిందని అనుకో. దాన్ని చూసి నువ్వు ఎమోషనల్ కావద్దు ప్లీజ్. దానివల్ల నీ ఎమోషన్స్
ఎమోషన్స్ ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు. అయిపోయింది. కాబట్టి నీ ఎమోషన్స్ అన్నీ కూడా నీ అధీనంలో ఉండాలి. జింక నీ ఎమోషన్స్ని కంట్రోల్ చేయకూడదు, పులి నీ ఎమోషన్స్ని కంట్రోల్ చేయకూడదు. నువ్వుగా ఉండాలి. నువ్వుగా ఉండాలంటే నీ గురించి నీకు తెలియాలి. నువ్వుగా ఉండాలంటే నీ గురించి నీకు తెలియాలి. నీ గురించి నీకు తెలియాలంటే నీకు ఈ సదస్సు అర్థం కావాలి. ఈ సదస్సు అర్థమైందంటే నీ గురించి నీకు తెలుస్తుంది. ఈ సదస్సు యొక్క ప్రయోజనమే అది. నీ గురించి నువ్వు తెలుసుకోవడం. నో థైసెల్ఫ్. నీ గురించి నువ్వు తెలుసుకున్న తర్వాత ఈ ప్రపంచం అంతా నీకు మెల్లమెల్లగా అర్థమవుతుంది. చివరిగా ఓ పద్యం చెప్పి ఆపేస్తా. కట్టెలు కొట్టాలనుకునేటువంటి వాడు గొడ్డలికి పదును పెట్టుకోవాలి. అలా కాకుండా పదును పెట్టుకోకుండా కత్తి నూరకుండా కట్టెలు నరకదామని అనుకుంటే కట్టెలు నరకడం ఆలస్యం అవుతుంది, శ్రమ కూడా పెరిగిపోతుంది. కాబట్టి జీవితాన్ని సుఖమయం చేసుకోవాలనుకునేటువంటి వాడు నీ మెదడుని షార్ప్ చేసుకోవాలి. నీ మనసుకు పదును పెట్టుకోవాలి. పదును పెట్టుకోకుండా నేను సమాజంలోకి వెళ్తాను అని అంటే మొద్దు గొడ్డలితో కట్టెలు నరకాలని అనుకునేవాడు ఎంత తెలివైనటువంటి వాడో మనం కూడా అంతే తెలివైన వాళ్ళ కింద లెక్క. చీకటి నుండి వెలుగునకు చేయు ప్రయాణములో అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ. చీకటి నుండి వెలుగునకు చేయు ప్రయాణములో, చీకట్లో నుంచి వెలుతురులోకి మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోకి, అవిద్యలో నుంచి విద్యలోకి, అవివేకంలో నుంచి వివేకంలోకి ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయాణంలో చీకటి నుంచి వెలుగునకు చేయు ప్రయాణములో అనేకము చీకులు చింతలు పరిహసించును. చాలా కష్టాలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. స్వామీజీ వారు పేర్కొన్నట్టు వివేకానంద స్వామి ఏం చెప్పారు, అసలు లైఫ్ అనేది ట్రబుల్స్తో ఉంటుంది, దాన్ని ఫేస్ చేయడమే జీవితం అని చెప్పన్నారు. అనేకము చీకులు చింతలు పరిహసించును. అయితే ఏం చేయాల? గుండె గలట్టివాడు వెన్నీక పురోగమించు. భయపడకు. గుండె గలట్టివాడు వెన్నీక పురోగమించు. అవహేళనకున్ భయపడ్డవాడు, వాళ్ళేదో అంటారు వీళ్ళేదో అంటారని నీ ఎమోషన్స్ని అవతల వాళ్ళ చేతిలో పెట్టకు. అవహేళనకున్ భయపడ్డవాడు మాధ్వీకము గ్రోలలేడు. ఇది వేదిక ఎవరి పాత్ర వానిదే. ఈ ప్రపంచమంతా ఒక వేదిక. నీ పాత్ర నువ్వు పూర్తి చేసుకొని వెళ్ళిపోతావు, నా పాత్ర నేను పూర్తి చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాను. ఇంత మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఎమోషన్ కాకూడదు అని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి రామకృష్ణ సేవా సమాజం పులిపట్ల వారికి, అధ్యక్షులు పరమ పూజ్య శ్రీ 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 సుకృతానంద స్వామి మహారాజు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీకందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరు నేను అనుకుంటూ ఉన్నాను, సరే రాసుకోకపోయినా కనీసం నచ్చినవి నచ్చనివి అనేసి మీ మెదడులో చెక్ పాయింట్స్ పెట్టుకొని ఉంటారని అనుకుంటూ ఉన్నాను. నచ్చని వాటిని వదిలేయండి, నచ్చిన వాటిని ఆచరిస్తారని తెలియజేసుకుంటూ సెలవు. శతావధాని శ్రీ రామదాస్ మురళి గారు మిమ్మల్ని ఉద్దేశించి చక్కగా ప్రసంగించారు. ఈ ప్రపంచంలో వేదిక మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చాలా సమయం ఇచ్చుంటే ఇంకా చెప్పేవారు. విద్యార్థులు ఇవి గుర్తుపెట్టుకొని